హాయ్ డార్లింగ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి పొద్దున్నే స్టార్ట్ చేశాను అనుకుంటున్నాను. ఏం లేదు, రైడ్కి వెళ్ళి చాలా రోజులు అయింది కదా, సో అలా ఒక చిన్న రైడ్కి వెళ్దామని. వన్ డే రైడ్. ఎక్కడికి అనుకుంటున్నారా? బాంబే. ఎస్, వీఆర్ గోయింగ్ టు ముంబై ఫర్ వన్ డే రైడ్. వెనకాల మా కొలీగ్ ధీరజ్. టైం 6:25, రీచింగ్ టైం 10 చూపిస్తుంది. చూద్దాం. ఫస్ట్ రైడ్ ఆఫ్టర్ స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్. చూద్దాం హౌ ఇట్ గోస్. సన్ రైజ్ ఏమన్నా ఉందా? చూద్దాం. వన్ డేలో ఎన్ని ప్లేసెస్ కుదిరితే అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి విల్ ట్రై. ఎప్పుడు ముంబై అంటే సినిమాలలో చూడటం, న్యూస్లో చూడటం ఇదే, కానీ దిస్ ఈజ్ మై సెకండ్ టైం టు ముంబై. ఎస్, లాస్ట్ టైం ఫ్రెండ్స్తో వెళ్ళాను అనమాట. ఒక 4 members, 3 bikes. ఇప్పుడు 1 bike, ఇద్దరం. వెనకాల ఉండేది మా కొలీగ్ ఫ్రెండ్ ధీరజ్. వినిపిస్తుందా ఎగ్జాస్ట్? మీకేమో కానీ నాకు వినిపిస్తుంది. హోండా CB 350 RS. ఎగ్జాస్ట్ చూడు ఎంత బాగుందో. చాలా క్లాసిక్గా, చాలా నీట్గా. ఈ తర్వాత వ్యూ ఉంటుంది చూడండి. అదే మన్సూన్ సీజన్ అయితే మొత్తం గ్రీన్గా ఉంటుంది. BMW, కానీ ఎలక్ట్రిక్. చా అది అలా తిట్టండి సార్ ఒక్కొక్కడిని. అరే మెర్సిడీస్ रास्ता ब्लॉक कर रहा हूँ. मैंने ले TRK 502X. జూమ్ ఏమైంది? వచ్చేసాం టెంపుల్కి. బైక్ పార్కింగ్ చూసుకోవాలి.
బైక్ పార్కింగ్. ఇది నో పార్కింగ్. అయ్యా లైన్ నింతుంది ఒకడు. ముంబై ట్రాఫిక్ పోలీస్. నో పార్కింగ్ బట్ వీ నీడ్ పార్కింగ్. షట్. లాస్ట్ టైం ఇక్కడ పార్క్ చేశాను. లాస్ట్ టైం ఇక్కడే పార్క్ చేసామరా. లాస్ట్ టైం, ఇప్పుడు తెలీదు. పబ్లిక్ పార్కింగ్ లాట్ అవైలబుల్ at 500 meters. सर इधर पार्किंग किधर मिलेगा? बाइक पार्किंग किधर मिलेगा? पार्किंग सर सारा इधर लेफ्ट साइड पे करो, चेक करो। आपकी बाइक है ना? हाँ. इनसाइड पार्क करते हैं. हाँ. नो चार्ज पार्किंग, ओनली गिव टू बाय सम फ्लावर्स बाय लाइक सम गणेशा. ओके టోటల్. బండి లోపల పార్క్ చేసుకోవచ్చంట, కానీ డబ్బులు వద్దంట. అక్కడ ఫ్లవర్స్ తీసుకొని ఇవ్వాలంట దేవుడికి. యూ టు స్ట్రేట్ అండ్ రైట్ సైడ్ బట్ నాట్ risk anywhere as your risk for your parking. I am your bike car, my risk. जा सकता है ना अंदर? First right. Right में parking है. అడేమంటున్నాడంటే పార్కింగ్ ఉందంట కానీ చేసుకోవచ్చంట, కానీ వాడు రెస్పాన్సిబిలిటీ ఏం తీసుకోడంట, మన రిస్కే అంట. ఈడుందిగా. ప్లేస్ లేదండి బండ్లకి, బైక్లకి ప్లేస్. कुछ तो डिस्काउंट दे दो ना थोड़ा. अरे डिस्काउंट कुछ नहीं, तुम उनको आपको 50 ज़्यादा दो, तुम मुझे देने को ही बोलता है इतना पैसा इधर ही देगा. वाले को देता है, पैसा देता है भाई. जैसे भाई 200 है ना? 250. वो पार्किंग का. हाँ दो डालो इसमें, दे लो. हाँ देख हो गया क्या? देख हाँ हो गया. పార్కింగ్ 200 అయిందిరా బాబు. ఇక్కడ పార్కింగ్ పెద్ద ప్రాబ్లం తెలుసా ముంబైలో. అంటే పూలు కూడా కాస్ట్ ఒకవేళ తీసుకున్నా 250 అంట పూలు అయితే. ఇక్కడ పెట్టుకోవాలన్నా వీళ్ళు అడుగుతారేమో. ఆయన అంటుండే మా జాబ్ నుంచి మేము ఇస్తాం పోలీస్ వాళ్ళకి. దేవుడికి 2 ప్లేసెస్ నుంచి దర్శనం చేసుకుని ఉంటుంది. ఒకటి దగ్గర నుంచి, ఇంకోటి దూరం నుంచి. దగ్గర చేసుకున్న దానికైతే లిటరల్గా ఇప్పుడు లైన్లో నిలబడితే రాత్రి అవుతుందో రేపు అవుతుందో అట్లున్నారు జనం. సో దూరం నుంచి చేసుకుని వచ్చేసాం. 5 నిమిషాల్లో అయిపోయింది. 5 నిమిషాలకి పార్కింగ్ కార్డు 200 తీసుకున్నాడు తెలుసా. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు CST. అది జీవన్ సినిమా, జీవన్ రావణ్ ఉంటారు ఆ సినిమా తెలుసా. ఆ సినిమాలో ఒక ట్రైన్ వస్తుంది చూడు బయటికి, దాన్ని గుద్దేసి, షారుఖ్ ఖాన్ సినిమా. ఆ స్టేషన్ దగ్గరికి వెళ్తున్నా. ఎండ తక్కువ ఉంది కానీ వేడి విపరీతంగా ఉంది. ఇంకా 19 kilometers 41 minutes.
ముంబైలో ఏరోప్లేన్స్ చాలా కింద నుంచి అవుతాయి తెలుసా టౌన్ సిటీలో. వెదర్ బాగుంది కానీ వేడిగా ఉంది, లోపలంతా తడిచిపోయామన్నమాట. ఇంకా టైం 9:30గా, ముందుంది ముసళ్ళ పండగ. ఎందుకు ఎవరికి ఆరం కొట్టండి సంవత్సరం. ఇంకా సిగ్నల్ దగ్గర అయితే గ్రీన్ లైట్ పడగానే ఏదో కొంపలని మునిగిపోతున్నట్టు కొడుతూనే ఉంటారు. ఎవడు ఉండాలనుకోడు కదా రోడ్డు మీద, ఎవడైనా వెళ్ళాలనుకుంటున్నాడు. నీకెంత తొందర ఉంటుంది, నీ ముందున్నట్టు కూడా అంతే తొందర ఉంటుంది. సిగ్నల్ పడితే పోవాలి, పడకముందే ఏదో పెద్ద వాటి వెహికల్కే ఆరన్ అన్నట్టు కొడతారు. ఒక్క నిమిషం ఆగదు. షుగర్ పేషెంట్లు అనమాట ఒక రోడ్ల మీద. ఇది కాదు, ఇటు సైడ్. అయ్యా, అటు సైడ్ చూస్తే కనిపిస్తుంది. ఇప్పుడు రావాలి ఒక ట్రైన్ సడన్గా. ఆ మూవీలో షారుఖ్ ఖాన్ గారు ఆపినట్టు నేను కూడా ఆపేస్తా. ఇదే అయ్యా, ఏదో కట్టేశారు దానికి. పార్కింగ్ చూసుకొని నడుచుకుంటుంది. ఇక్కడ ఒకటి ఉంటుంది. షట్. ఎస్, బిల్డింగ్స్ చూడండి, చాలా పాత బిల్డింగ్స్ లాగా ఉన్నాయి. చూసారుగా, సిఎస్టీ పక్కనే చిన్న షాపింగ్ స్ట్రీట్ కూడా ఉంటుంది. అక్కడ వాచెస్ బాగుంటాయి అన్నమాట, మెకానికల్ వాచెస్. అదొక 2 తీసుకొని నౌ వీఆర్ గోయింగ్ టు గేట్వే ఆఫ్ ఇండియా. ఛత్రపతి సినిమాలో పూర్తి మా వాళ్ళు యాక్చువల్లీ అక్కడ ఏదో ఈవెంట్ ఉన్నట్టుంది, అందుకే అన్నీ రెడీ చేస్తున్నారు. లేకపోతే అక్కడికి వెళ్తుండే. ఇది చూడు అసలు, తాజ్ హోటల్. ఇదే తాజ్ హోటల్. మేజర్ సినిమా కూడా ఇందులోనే కదా జరిగింది. గేట్వే ఆఫ్ ఇండియా అయిపోయింది. నౌ విల్ గో ఫర్ మెరీన్ డ్రైవ్. అంటే మెరీన్ డ్రైవ్ ఇప్పుడే కాదు, ఆ మెరీన్ డ్రైవ్ దగ్గర ఉండే ఫ్యాషన్ స్ట్రీట్లో కొద్దిసేపు తిరిగేసి ఈవినింగ్ సన్సెట్కి వెళ్ళిపోదాం మెరీన్ డ్రైవ్కి.
तो आप अंदर ले लीजिए. ఈ ఎండకి అడిగి ఎదురు కూర్చుంటే వేడి ఎండ చెమట చిరాకు అన్నీ. ఇప్పుడు ఆ ఎండలో ఆ సూర్యుడి కింద కూర్చోవాలంటే అదేదో యాడ్లో సూర్యుడు శ్రాయస్ పీల్ చేస్తాడు చూడు, సమ్మర్లో వస్తుంది గ్లూకోజ్ దానికి కదా, అట్ట పీల్ చేస్తాడు. గ్లూకోజ్లు ఏం పని చేయదు ఇక్కడ. తెలంగాణ పీజీ. తొందరగా ఇలాగే రా, తొందరగా ఇలాగే బైక్ పార్క్ చేసాం. చెప్పు, వడాపావ్ కోసం ఎప్పుడన్నా లైన్లో నిలబడ్డావా? ఫుల్ మహారాష్ట్రలో వడాపావ్ కోసం లైన్లో నిలబడి ఒక ముంబై అశోక్ వడాపావ్ దగ్గర. అది మెరీన్ డ్రైవ్ దగ్గర సన్సెట్ అన్నారు కదా, యాక్చువల్లీ వెళ్ళాం 4 o'clock వెళ్ళాం. 1 hour కూర్చున్నాం. కింద కాలిపోతుంది, పైన కాలిపోతుంది. సూర్యుడేమో దిగట్లే. ఇంకా 1 hourకి మేము ఫుల్ బాయిల్ అయిపోయాం అన్నమాట. ఆ వేడికి కుక్ అయిపోయాం. సో ఇంక ఇలా కాదు, కష్టం ఇలా ఉంటే మళ్ళీ రైడ్ చేయాలి అని we went to that వడాపావ్ ప్లేస్. అక్కడ వడాపావ్ తీసుకొని మహిమా బే ఆర్ సంథింగ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి సీలింగ్ చూస్తూ తిన్నాము. తింటూ అలా చూస్తే సూర్యుడు మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు అనమాట. ఇంకా అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మేము వచ్చేసరికి 6:30 అయిపోయింది. 6:30కి మేము స్టార్ట్ అయింది, అక్కడ 5కి 1.5 hours కూడా అక్కడే ఉన్నాడు. సో ఇప్పటికి వరకు ఇంకా ఇప్పుడు కూడా ఇంకా సన్సెట్ అవ్వలేదన్నమాట. అక్కడే ఉంటే ఇంక అయిపోతుండే అని. సో
We're heading back to Juhu. We'll spend some time in Juhu and we'll head back to our base, Pune. ఎక్కడికి వెళ్ళినా బైక్ రియాక్షన్ మాత్రం అదిరిపోతుంది. చిన్న బైక్ అయినా మనం అలా తయారు చేసాం. మరి మన క్రియేటివిటీ అలా ఉంటుంది. స్విచ్ జూహులో తేడా పనులు జరుగుతుంటాయి. కొంచెం వాటికి దూరంగా కొంచెం మంచి కంటెంట్ ఉంటుంది. Hi darlings, good evening everyone. ఇప్పుడు వీఆర్ అట్ జూహు. అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయా, అది ఏరోప్లేన్స్ అనమాట. ఎవ్రీ 2 to 5 minutesకి ఒక ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అవుతూ ఉంటుంది. వాయిస్ కొంచెం ప్రాబ్లం ఉంది, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్, సో డోంట్ మైండ్. ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ప్రతి ఒక్కరి లైఫ్లో ఎవరో ఒక్కరి చేత కొన్ని మాటలు పడి ఉంటారు. ఎవరో ఒకరు, మేబీ రిలేటివ్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, లేదా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నుంచి అంటారు కదా, నలుగురు ఏమనుకుంటారు, ఆ నలుగురు కొన్ని మాటలు అంటూ ఉంటారు. లైక్ నువ్వేం చేసినా చేయకపోయినా వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కొంచెం లావు ఉన్నావని అంటారు, సన్నగా ఉంటే బొక్క పీసులా ఉన్నావు అంటారు, ఎత్తుంటే తాడి చెట్లో ఉన్నావు అంటారు, పొట్టిగా ఉంటే ఏంట్రా పొట్టిగా ఉన్నావు అంటారు, జాబ్ చేయకుంటే ఏంది ఇంకా జాబ్ రాలేదా అంటారు, అదే జాబ్ వస్తే ప్యాకేజ్ ఎంత అంటారు. ఇలా ఏదో ఒకటి వాళ్ళకి అనందే ప్రశాంతత ఉండదు అనుకుంటా. ఇలా ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మిమ్మల్ని అనే ఉంటారు. మీరు కొంచెం హర్ట్ అయి ఉంటారు. సో ఈ మాటలు పడిన వాళ్ళకి చెప్తున్నా, ఒకటే, డోంట్ కేర్. ఎందుకంటే వాళ్ళు వచ్చి మీకు పెట్టేది లేదు. వాళ్ళ అనడం వల్ల మీకు బాధ తప్పితే మీరు కోల్పోయేది ఏం లేదు, నష్టం ఏం లేదు. అండ్ ఆ మాటలు అనే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఒక 2 మాటలు చెప్పాలనుకున్న వాళ్ళకి. చూడాలి, పుట్టిన ప్రతి వాడికి ఉంటుంది. హృతిక్ రోషన్ లాగా బాడీ ఉండాలి, ప్రభాస్ లాగా హైట్ ఉండాలి, మహేష్ బాబు లాగా అందం ఉండాలి, అంబానీ లాగా డబ్బు ఉండాలి. ఇలా అందరికీ ఉన్న మంచి క్వాలిటీస్ ఉండాలనుకుంటాం. కానీ దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు కదా. సో ఇచ్చిన దాంతోనే అడ్జస్ట్ అయ్యి బతకాలి. ఇలా ఆల్రెడీ అడ్జస్ట్ అయ్యి బతుకుతుంటే మళ్ళీ మీరు వచ్చి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అంతగా ఆపుకోలేకుంటే వేరే పనులు ఏమన్నా చూసుకో. సో డిస్కరేజ్ చేయడం మానే. ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, డిస్కరేజ్ మాత్రం చేయకు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ ఫస్ట్ వీడియో కొంచెం అటు ఇటు అయినా సజెషన్స్లో చెప్పండి ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలి. వాయిస్ ఒకటి కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, అందుకే చేంజ్ అయిపోయింది, సరిగా మాట్లాడలేకపోతున్నా. సో until next video, keep watching, keep loving, keep supporting. Thank you.